ఎపిసోడ్ 4 యాత్రకు సిద్ధమవుతున్న విజయుడు మైథిలిల ప్రణాళిక అంత సులభంగా సాగలేదు. సామ్రాజ్యపు చీకటి మూలలో ద్రోహం తన పడగను విప్పింది. ఆ రాత్రి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఉపసేనాధిపతిగా అంతఃపుర రక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రుద్రుడు తన గదిలో యాత్రకు సంబంధించిన మ్యాప్లను పరిశీలిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో కాలకేతుడి నమ్మకస్తుడైన సేనాధిపతి క్రూరసేనుడికి ఒక రహస్య సమాచారం అందింది. మరణించిన రాజు విక్రమసేనుడి పోలికలతో ఉన్న ఒక యువకుడు అంతఃపురంలో తిరుగుతున్నాడనే వార్త అతనికి చేరింది. క్రూరసేనుడు వెంటనే తన నమ్మకస్తులైన 100 మంది వీర సైనికులను తీసుకుని రుద్రుడి గది వైపు నిశ్శబ్దంగా అడుగులు వేశాడు. గదిలో ఉన్న రుద్రుడికి తన భైరవ శక్తి వల్ల ప్రమాదం ముంచుకొస్తోందని ముందే అర్థమైంది. గాలిలో ఒక వింతైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. అతను తన నల్లని కాలదండ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకునే లోపే గది తలుపులు బద్దలయ్యాయి. పట్టుకోండి, వీడే ఆ దేశద్రోహి, చంపేయండి, క్రూరసేనుడు గర్జించాడు. వెంటనే సైనికులు రుద్రుడిపై విరుచుకుపడ్డారు. రుద్రుడు తన కాలదండ ఖడ్గాన్ని గాల్లో తిప్పుతూ ఎదురుదాడికి దిగాడు. గది చిన్నది కావడంతో యుద్ధం చాలా కఠినంగా మారింది. ఒక్కొక్కడిగా సైనికులను నరుకుతూ రుద్రుడు గది వెలుపలికి వచ్చాడు. అంతఃపుర కారిడార్లలో ఖడ్గాల ఘర్షణల శబ్దాలు ప్రతిధ్వనించాయి. మరోవైపు మైథిలి తన గదిలో యాత్రకు కావలసిన వస్తువులను సర్దుతుండగా ఆమె గదిని కూడా శత్రు సైనికులు ముట్టడించారు. మైథిలి వీరనారిలా తన కత్తిని దూసి పోరాడింది. కాని క్రూరసేనుడు స్వయంగా ఆమెపై దాడి చేసి ఒక మాయాచూర్ణాన్ని ఆమెపై చల్లాడు. ఆ మాయా పొగకు మైథిలి స్పృహ తప్పి కిందపడిపోయింది. హాహాహా! యువరాణిని కాలకేతు ప్రభువు ముందు బలి ఇవ్వడానికి సిద్ధం చేయండి అని క్రూరసేనుడు నవ్వాడు. రుద్రుడు శత్రువుల నరుకుకుంటూ మైథిలి గది వైపు వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. క్రూరసేనుడు మైథిలిని రథంపై బంధించి కోట వెలుపలికి తీసుకువెళ్లడం రుద్రుడు చూశాడు. మైథిలి, రుద్రుడు ఆవేశంతో గర్జించాడు. అతను రథం వెనుక పరుగెత్తబోతుండగా గాయపడిన రాజగురువు విశ్వామిత్రుడు ఒక స్తంభాన్ని ఆనుకుని కనిపించారు. ఆయన గుండెపై తీవ్రమైన ఖడ్గ గాయం ఉంది. గురుదేవా! రుద్రుడు పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనను పట్టుకున్నాడు. రుద్రా! కాలయాపన చేయకు! విశ్వామిత్రుడు రక్తం కక్కుకుంటూ అన్నాడు. కాలకేతుడి బారి నుండి మైథిలిని రక్షించాలన్నా, ఈ సామ్రాజ్యాన్ని కాపాడాలన్నా నువ్వు వెంటనే మాయా లోకాల వైపు వెళ్ళాలి. దివ్య కాలభైరవ ఖడ్గం లేకుండా నువ్వు కాలకేతుడిని తాకలేవు. నన్ను ఇక్కడే వదిలే. లేదు గురుదేవా, మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళను. రుద్రుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది నా ఆజ్ఞ రుద్ర. కాలభైరవ వంశపు ఆఖరి రక్తం నాశనం కాకూడదు. వెళ్ళు, ఆ దివ్య ఖడ్గాన్ని సాధించు అని చెప్తూ విశ్వామిత్రుడు తన ఆఖరి శ్వాస విడిచారు. గురువు మరణంతో రుద్రుడి గుండె పగిలింది. అతనిలోని శోకం మహాకోపంగా మారింది. అతను గురువు శరీరానికి మనసులోనే నమస్కరించి వెనక్కి తిరిగి చూడకుండా మైథిలిని రక్షించడానికి మరియు దివ్య ఖడ్గాన్ని సాధించడానికి అరణ్య సరిహద్దులు దాటి మాయాలోకం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పంచభూతాల పరీక్ష, అగ్ని, జలలోకాల బీభత్సం. గురువు విశ్వామిత్రుని మరణం రుద్రుడి గుండెల్లో ఆరని చితిజ్వాలగా మారింది. ఒకవైపు మైథిలి ప్రాణాలు కాలకేతుడి చేతిలో ప్రమాదంలో ఉన్నాయి. మరోవైపు సామ్రాజ్యం ద్రోహుల చేతిలో చిక్కుకుంది. రుద్రుడు వెనక్కి తిరిగి చూడకుండా మాయావుల లోకపు సరిహద్దుల్లో ఉన్న పంచభూతాల మార్గం వైపు వాయువేగంతో దూసుకుపోయాడు. దివ్య కాలభైరవ ఖడ్గం దాగి ఉన్న భైరవాలయాన్ని చేరుకోవాలంటే ప్రకృతి శక్తులను శాసించే 5 ఘోరమైన మాయా లోకాలను దాటాలి. అది సామాన్యులకు అసాధ్యం. కేవలం భైరవ వంశపు రక్తం మాత్రమే ఆ లోకాల ఉధృతిని తట్టుకోగలదు. మొదటి పరీక్ష, అగ్నిలోకం. రుద్రుడు మొదటి అడుగు వేయగానే అతని చుట్టూ ఉన్న పచ్చటి అరణ్యం మాయమైపోయింది. అక్కడ కేవలం కరుగుతున్న లావా నదులు, ఆకాశాన్నంటుతున్న అగ్నికీలలు మాత్రమే ఉన్నాయి. గాలి కూడా నిప్పుకణికల్లా మారి ఊపిరి తీసుకోలేనంత వేడిగా ఉంది.
సరిగ్గా అదే సమయంలో లావా నది నుండి 100 అడుగుల ఎత్తున ఒక భారీ అగ్ని రాక్షసుడు ఆవిర్భవించాడు. దాని శరీరం ఎర్రటి సలసల కాగే రాళ్లతో నిర్మించబడింది. అది గర్జిస్తూ రుద్రుడిపైకి నిప్పు ముద్దలను విసిరింది. రుద్రుడు తన కాలదండ ఖడ్గాన్ని చేతబట్టి లావా రాళ్లపై నుండి ఎగురుతూ ఆ రాక్షసుడి వైపు దూకాడు. వేడికి అతని చర్మం కాలిపోతున్నా మైథిలిని కాపాడాలనే సంకల్పం అతనికి కొండంత శక్తినిచ్చింది. రుద్రుడు గాల్లోనే ఒక అద్భుతమైన సాల్టో కొట్టి కాలదండ ఖడ్గాన్ని ఆ అగ్ని రాక్షసుడి నుదిటిపై ఉన్న కేంద్ర శిలపై గట్టిగా దించాడు. ఒక్కసారిగా ఆ శిల బద్దలైంది. అగ్ని రాక్షసుడు లావా నదిలో కలిసిపోతూ రుద్రునికి మార్గాన్ని ఇచ్చాడు. అగ్ని లోకపు వేడిని తట్టుకుని నిలబడటంతో రుద్రుడి శరీరం మరింత దృఢంగా, ప్రకాశవంతంగా మారింది. రెండవ పరీక్ష జలలోకం. అగ్ని లోకం దాటగానే రుద్రుడు ఒక్కసారిగా అంతుచిక్కని మహాసముద్ర గర్భంలోకి పడిపోయాడు. అక్కడ గాలి లేదు, కేవలం కటిక చీకటి మరియు నీటి ఒత్తిడి మాత్రమే ఉన్నాయి. ఆ చీకటి నీటిలో నుండి పదునైన పళ్లతో వందలాది మాయా సముద్ర సర్పాలు రుద్రుడిని చుట్టుముట్టాయి. శ్వాస ఆడకపోవడంతో రుద్రుడి కళ్ళు మసకబారసాగాయి. తన ప్రాణం పోయే క్షణంలో అతని గుండెల్లో దాగి ఉన్న భైరవ శక్తి మేల్కొంది. అతని కుడిచేతి త్రిశూల ముద్ర నీలిరంగులో తీవ్రంగా ప్రకాశించింది. ఆ కాంతికి సముద్ర సర్పాలు వెనక్కి తగ్గాయి. రుద్రుడు తన అంతర్గత శక్తినంతటినీ ఉపయోగించి ఖడ్గాన్ని నీటిలోనే వేగంగా తిప్పాడు. అతని చుట్టూ ఒక పెద్ద నీటి సుడిగుండం ఏర్పడింది. ఆ సుడిగుండం శత్రువులన్నింటినీ ముక్కలు చేస్తూ రుద్రుడిని జలలోకం దాటించి పైకి నెట్టింది. రుద్రుడు ఒక తడిసిన రాతి నేలపై పడి శ్వాస పీల్చుకున్నాడు. అతని ముందు ఇప్పుడు మూడవ లోకమైన వాయులోకం తాలూకు భీకర గాలి తుఫానులు కనిపిస్తున్నాయి. కాలం తక్కువగా ఉంది, కాని రుద్రుని అడుగులు మాత్రం వెనకడుగు వేయలేదు. జలలోకం నుండి బయటపడిన రుద్రుడు ఒక క్షణం కూడా విశ్రమించలేదు. అతని శరీరం తీవ్రమైన అలసటకు గురవుతున్నా గుండెల్లో రగులుతున్న ప్రతీకార జ్వాల, మైథిలిని రక్షించాలనే తపన అతన్ని ముందుకు నడిపించాయి. మూడవ పరీక్ష వాయులోకం. రుద్రుడు అడుగుపెట్టిన తర్వాతి ప్రదేశం నమ్మశక్యం కాని విధంగా ఉంది. అక్కడ స్థిరమైన భూమి లేదు, కేవలం గాల్లో తేలియాడే భారీ రాతి శిలలు మాత్రమే ఉన్నాయి. వాటి చుట్టూ భయంకరమైన సుడిగాలులు వీస్తున్నాయి. ఒక్క అడుగు తప్పివేసినా వేల అడుగుల లోతున్న శూన్యంలోకి పడిపోవడం ఖాయం. ఈ లోకంలో రుద్రునికి మార్గాన్ని చూపించడానికి ఎవరూ లేరు. రాతి శిలల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆ గాలి తుఫానుల నుండి పక్షుల రెక్కలు, మానవ శరీరాలు ఉన్న భయంకరమైన వాయు పిశాచాలు వచ్చి రుద్రుడిని చుట్టుముట్టాయి. అవి గాల్లోనే వేగంగా ప్రయాణిస్తూ పదునైన గోళ్లతో రుద్రుడి శరీరంపై గాయాలు చేయసాగాయి. రుద్రుడు తన ఏకాగ్రతను కోల్పోలేదు. గాల్లో తేలుతున్న రాతి శిలల కదలికలను నిశితంగా గమనించాడు. ఒక వాయు పిశాచి తన పైకి దూసుకువచ్చే క్షణంలో దాని కాళ్లను పట్టుకుని గాల్లోనే ఒక రాతి శిల నుండి మరో రాతి శిలపైకి లంఘించాడు. తన కాలదండ ఖడ్గంతో ఆ వాయు పిశాచాల రెక్కలను నరికివేస్తూ గాలి వేగాన్ని ఆసరాగా చేసుకుని చివరి రాతి శిలపైకి దూకి వాయులోకాన్ని దాటాడు. నాల్గవ పరీక్ష భూలోకం మాయాసుందరి. వాయులోకాన్ని దాటగానే రుద్రుడు ఒక దట్టమైన, రంగురంగుల పువ్వులతో నిండిన సుందరమైన లోయలోకి అడుగుపెట్టాడు. మునుపటి 3 లోకాల భీభత్సం తర్వాత ఈ ప్రదేశం అమరధామంలా అనిపించింది. గాలిలో మత్తుగొలిపే సువాసనలు వ్యాపించి ఉన్నాయి. ఆ పూలవనం మధ్యలో ఒక అద్భుతమైన మందిరం ఉంది. అక్కడ ఒక మాయాసుందరి నిలబడి ఉంది. ఆమె మరెవరో కాదు, రుద్రుడి మనోబలాన్ని దెబ్బతీయడానికి కాలకేతుడు పంపిన మోహిని. ఆమె రూపం దేవకన్యలా ఉంది, స్వరంలో అమృతం కురుస్తోంది. రా యోధుడా అంటూ ఆమె వీణుల విందైన స్వరంతో పలికింది. నువ్వు పడిన కష్టాలు చాలు. ఈ రాజ్యాలు, యుద్ధాలు ఎందుకు? ఈ సుందర లోకంలో నాతో పాటు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించు. ఆమె మాయా మాటలకు, ఆ గాలిలోని సువాసనకు రుద్రుడి కళ్ళు మసకబారాయి. చేతిలోని కాలదండ ఖడ్గం నేలకు జారిపోయింది.
అతని కళ్లముందు తన తల్లిదండ్రులు బతికే ఉన్నట్లు, తను సుఖంగా జీవిస్తున్నట్లు భ్రమలు సృష్టించబడ్డాయి. రుద్రుడు నెమ్మదిగా ఆమె వైపు అడుగులు వేయసాగాడు. కాని మోహిని రుద్రుడిని హత్తుకోబోయే క్షణంలో ఆమె వెనుక ఉన్న అద్దంలో ఆమె అసలు రూపం కనిపించింది. అది ఒక క్రూరమైన భూతరాక్షసి రూపం. సరిగ్గా అదే సమయంలో రుద్రుడి మనసులో యువరాణి మైథిలి ఆర్తనాదం ప్రతిధ్వనించింది. రుద్ర! మోసపోకండి! మీ గమ్యాన్ని మరువకండి! క్షణంలో రుద్రుడి చేతిలోని త్రిశూల ముద్ర ఎర్రటి నిప్పులా మెరిసింది. ఆ మంటల వేడికి రుద్రుడు ఒక్కసారిగా భ్రమల నుండి మేల్కొన్నాడు. ఛీ! మాయావి! అని గర్జిస్తూ నేలపై పడిన తన కాలదండ ఖడ్గాన్ని అందుకుని ఒకే దెబ్బతో ఆ మోహిని గుండెల్లోకి దించాడు. ఆమె గిలగిలా కొట్టుకుంటూ నల్లటి పొగగా మారిపోయింది. ఆ క్షణంలో ఆ పూలవనం అంతా అదృశ్యమై చుట్టూ భారీ రాతి రాక్షసులు మేల్కొన్నారు. నేల కంపించింది. ఇది భూలోకపు అసలైన పరీక్ష. రుద్రుడు తన భైరవ శక్తిని ఖడ్గంలోకి ప్రసరింపజేసి నేలను బలంగా ఢీకొట్టాడు. ఆ ధాటికి భూమి చీలి రాతి రాక్షసులంతా ఆ పగుళ్లలోకి పడిపోయారు. అలా రుద్రుడు 4వ లోకాన్ని కూడా విజయవంతంగా దాటి ఆఖరిదైన శూన్యలోకం వైపు అడుగులు వేశాడు.